న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణ సమీపంలోని చౌటపాలెం ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీల మెగా ఫైనల్స్. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను ఎంపిక. టవర్ క్లాక్ సెంటర్ వద్ద భారీగా బాణసంచా కాల్పులు, స్వీట్ల పంపిణీ సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం నుండి విద్యార్థులతో జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ. మణుబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన శివపార్వతుల పారువేట కార్యక్రమం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గూడూరు విద్యాశాఖ అధికారులు పిల్లల్లో ఉండే విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కౌన్ బనేగా ఛాంపియన్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, పిల్లలు ఓటమిని ఛాలెంజ్గా తీసుకొని మరలా గెలుపొందేందుకు కష్టపడాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని చౌటపాలెం ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీల మెగా ఫైనల్స్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పోటీలో పాల్గొన్న పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసి ఎమ్మెల్యే అందరినీ ఉత్సాహపరిచారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గూడూరు విద్యాశాఖ అధికారులు మండల స్థాయిలో కౌన్ బనేగా ఛాంపియన్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. దీనివల్ల పిల్లల్లో ఉండే విజ్ఞానం పెరుగుతోందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో చెప్పిన విధంగా గెలిపించిన వెంటనే టీచర్ పోస్టులకు భర్తీ చేశారని గుర్తు చేశారు. ఇటువంటి కార్యక్రమాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని, తమ విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సంపత్ కుమార్, ఎంఈఓ కాంచన, దశరథ, రామిరెడ్డి, పవన్ కుమార్, వెంకటేశ్వర రాజు, పెంచలయ్య, సురేంద్ర, నాగరాజు, చెంచురామయ్య, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పాత పార్లమెంట్ భవన్ యొక్క కొత్త పేరేంటి? ఆప్షన్ ప్లీజ్. పురాణ సదన్, బి లోకతంత్ర సదన్, సి సంగ్రహాలయ సదన్, డి సంవిధాన సదన్. ఆలోచించండి మరొకసారి. ఆప్షన్ ప్లీజ్. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గూడూరు నియోజకవర్గ ప్రజలు, ఈ గురువులు. గారు తన సమీప ప్రత్యర్థిపై సాధించిన విజయం యొక్క సుమారు ఆధిక్యత ఎంత? ఆప్షన్ ప్లీజ్. ఏ 5,000 ఓట్లు, బి 10,000 ఓట్లు, సి 15,000 ఓట్లు, డి 21,192 ఓట్లు. ఆప్షన్ డి. ఎందుకంటే ఎక్కువ మెజారిటీలో ఈ యొక్క నియోజకవర్గంలో గెలిచినటువంటి గౌరవ శాసనసభ్యులకి ఈ సమాధానం చాలా సులభమైంది. అయినప్పటికీ కూడా డి ఆప్షన్ డి లాక్ ప్లేస్. చెప్పండి సార్, ఇంకా ఆడాలి. ఆడిషన్స్, స్క్రీనింగ్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, మెగా ఫైనల్స్ అనే 5 అంచెలలో వివిధ క్విజింగ్ మోడల్స్ ద్వారా ఫిల్టర్ చేసి కేబీసీ హాట్ సీట్ అనుభవాన్ని కలిగించాము. మెగా ఫైనల్స్ హాట్ సీట్లో 25 మంది విజేతలు వారి పెర్ఫార్మెన్స్ ను అనుసరించి ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఇప్పుడు వీరికి మన ప్రియతమ ప్రజానాయకుడు, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు
డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు వారి అమూల్యమైన హస్తాలతో ప్రైజ్ మనీ, ఛాంపియన్ కప్ మరియు సర్టిఫికెట్లు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య బహుమతి. ముందుగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎవరైనటువంటి మా రాధయ్య గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో గూడూరు డివిజన్ పేరుని వినిపించాలని కోరుకుంటున్నాం. చెల్లూరు తిరుణం గౌతమి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ తో విన్. ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు అద్దంకి గీతానాథ్ గౌతమ్ సిద్ధంగా ఉండాలి. అద్దంకి గీతానాథ్ గౌతమ్ సిద్ధంగా ఉండాలి. టాప్ 20 సరస్వతి శిశు మందిర్ గూడూరు తందవోలు నరసమ్మ గారిని ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరూ చేయని విధంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా విద్యాశాఖ, గవర్నమెంటు అటు ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యం, అలాగే మా ఎంఈఓ, మా డిప్యూటీ డిఈఓ గారు, మా ఎంఈఓ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ స్లమ్లో పేద ప్రజలు నివసించేటువంటి స్లమ్లో ఏర్పాటు చేయడం కూడా ఒక రికార్డ్ అని తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది చిన్న విషయం కాదు. ఈ ఐడియా మామూలు కూడా ఎవరికి గురించో రాలా నాకు తెలిసి. నేను మా డిప్యూటీ గారిని అడిగా, సార్ ఇది ఇక్కడికైనా మనం స్టేట్లో చేశారంటే, లేదు ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మొత్తం చేయాలంటే భయం వేసింది, నియోజకవర్గం అంతా చేయాలంటే ఏ విధంగా ఉంటుందో అని భయం వేసింది, అందుకంటే చేసామంటే లేదు సార్ మీరు నియోజకవర్గం చేసి ఇంకా బ్రహ్మాండం చేస్తారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా మంచి పరిస్థితి. ఎందువల్లంటే పేద బిడ్డలు అంటే ఇప్పుడు టౌన్ కాలేకపోతే అంటే దాని అవగాహన ఉన్న వాళ్ళు వెళ్తారు అక్కడికి. కానీ దీనికైతే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదివే పేద బిడ్డలు కూడా ఈ యొక్క కాంపిటీషన్లో కూర్చోడానికి అర్హత ఉంటుంది సార్. కాబట్టి ఒకేసారి ఎవరు గెలవలేం. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఒకేసారి గెలవలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సాధన చేయండి, మీరు ప్రయత్నం చేయండి, మీ టీచర్స్తో డిస్కస్ చేయండి. మీ యొక్క ఆలోచన విధానం, మీ ఆలోచన శక్తి కూడా పెరిగేటువంటి మంచి కార్యక్రమం ఈ కరోడ్పతి ప్రోగ్రాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. వచ్చి రాగానే దాదాపు 6,000 చిల్లర టీచర్ పోస్టుల్ని 16,000 చిల్లర టీచర్ పోస్టుల్ని ఫిలప్ చేసామంటే ఏకైక హీరో మా లోకేష్ బాబు గారిని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఇబ్బందికరంగా చదివి బీఈడీలు చేసి ఎంఈడీలు చేసి చాలా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళందరికీ చెప్పిన మాట ప్రకారం యోగాలో చెప్పిన విధంగా ఆయన ఈరోజు ఉద్యోగాలు ఫిలప్ చేశారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నారు లోకేష్ బాబు గారికి. గతంలో తాతగారికి పెట్టేవాళ్ళు. అప్పుడు నందమూరి తారక రామారావు కూడా మొట్టమొదటి టీచర్ల ఉద్యోగాలు ఫిలప్ చేసిన వాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు అని చెప్పక తప్పదని తెలియజేస్తున్నా. మీకు తెలియజేస్తున్న ఒక మాట కొట్టారు, 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఫిలప్ చేయాల. అది మీకు తెలుసు టీచర్స్ అందరూ కూడా. అందుకనే మీరందరూ కూడా వ్యతిరేకించి ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి పట్టం కట్టారు. ఎందుకంటే మీరు ఎడ్యుకేటర్స్, మంచి టీచర్స్ కాబట్టి ఈరోజు పేద బిడ్డలు చదివేటువంటి స్కూళ్ళల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి, ఇలాంటి కౌన్సిలింగ్గా కరోడ్పతి అనేటువంటి ప్రోగ్రాంలు పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే దాదాపు ఈ పోటీల్లో మొత్తం మీద 2,300 మంది ఇక్కడ పాల్గొన్నారు. దాంట్లో 25 మంది ఈ ప్రైజ్ మనీకి సెలెక్ట్ అయ్యారు. దాంట్లో 18 ప్రైవేట్ స్కూల్స్, 19 ప్రభుత్వ స్కూల్స్. వాటిల్లో ముఖ్యంగా ఒక క్వశ్చన్కి 500 రూపాయలు ఇచ్చారు. డబ్బు ప్రధానం కాదు కానీ తెలివి. అదే మా సంపత్ సార్ నన్ను చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగాడు. బిడ్డలు అయితే చాలా కష్టం క్వశ్చన్ అడుగుంటాడు. నన్ను చాలా ఈజీగా నాకు సంబంధించిన క్వశ్చన్స్ అడిగాడు. కాబట్టి అది చెప్పడం పెద్ద పని, ఎవరైనా చెప్తారు. మీ వృత్తిలో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, స్కూల్లో మీ శాలరీ ఎంత అంటే మీరు ఖచ్చితంగా చెప్తారు. అట్లా నా మెజార్టీ ఎంత, అలాగే మీరు ఎంతమంది ఎన్డీఏ గెలిచారంటే చాలా ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్. కాబట్టి అంతకన్నా వేరే చెప్పలేనండి. ఆ నాలెడ్జ్ నాకు లేదు, మర్చిపోయినాను. దానికే మీ ఎంఏ గారు కూడా నా తెలివి ప్రకారం అడిగాడు, ఇంకా వేరే అడగల. సంతోషం ఎక్కడ కూడా. ఎందుకంటే నాకు కూడా తమాషగా ఉండింది చెప్తా ఉంటే చాలా రోజుల తర్వాత మెమరీ. మామూలుగా గంట ముందు చూసుకుంటేనే మళ్ళీ రాయలేని పరిస్థితి. అప్పుడైతే చదువుకున్నాం, ఏదో కష్టపడి రాసాం. అట్లా మాకు ర్యాంకులు అవి రాకపోయినా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రాకపోయినా
యావరేజ్గా ఎక్కడ ఫెయిల్ కాకుండా పాస్ అయినాం. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి లేదు. మంచి టీచర్స్ ఉన్నారు, విద్యా వ్యవస్థ ఉంది. వాళ్ళందరినీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ చేయాలనేటువంటి దృక్పథంతో వాళ్ళ బిడ్డలను ఎట్లా చదివిస్తున్నారో వీళ్ళల్లో మిమ్మల్ని కూడా ఇక్కడున్న బిడ్డలను కూడా ఆ విధంగా చదివిస్తున్నటువంటి మా టీచర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. రిజల్ట్ కూడా గూడూరులో బ్రహ్మాండంగా వచ్చింది. 10th క్లాస్ రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది, ఇంటర్మీడియట్ రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. ప్రైవేట్ స్కూళ్ళతో పాటు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎక్కువ రిజల్ట్ వచ్చినందుకు మా గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు సాధారణంగా విద్యార్థులకి కేవలం టెక్స్ట్ బుక్స్ ఎవాల్యుయేషన్ కింద ఎగ్జామినేషన్స్ పెట్టుకోవడం, ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పేసి అవి సర్టిఫికేట్స్ తెచ్చుకోవడమే కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకంగా ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి కళలు ఉంటాయి, ఆలోచన ఆలోచన వికాసాలు ఉంటాయి. వాటిని గుర్తించాలంటే ఇటువంటి గేమ్ షోలు అనేటువంటి ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ గూడూరు డివిజన్ విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. గతంలో మీకు అందరూ తెలిసి ఉంటుంది, మా టీవీలో తెలుగు ఛానల్లో మీరు ఎవరు కోటీశ్వరుడని నాగార్జున గారు ప్రోగ్రాం చేసేవాళ్ళు. అలాగే ఈ సోనీ టీవీలో కౌన్ బనేగా కరోడ్పతి అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు ఇలాంటి గేమ్ షోని నిర్వహించేవాళ్ళు. అలాగే హూ వాంట్స్ టు బిలీనియర్ అని చెప్పేసి ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉండేది. అటువంటి చూసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేము కూడా అటువంటి హాట్ సీట్లో పాల్గొని ఆ రకమైనటువంటి ఉత్సాహం పాల్గొన్నటువంటి తృప్తి రావాలనేటువంటిది వాళ్ళల్లో కలిగించాలనే ముఖ్యమైనటువంటి ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే గూడూరు మండలంలో ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి కాంచన గారు, అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి చాలామంది టీచర్స్ ఈ కార్యక్రమం వెనుక ఉన్నారు. వాళ్ళ యొక్క అన్ని కష్ట ఫలితమే మీరు సక్సెస్ఫుల్గా 25 మంది విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం ఇప్పటికే ఎక్కడా చేయనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఈ కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో వినూత్నంగా విద్యార్థులతో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ అనేది గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఏర్పాటు చేశారు. చాలా సక్సెస్ సాధించినది. విద్యార్థులతో అసెంబ్లీలో మనకి ఇక్కడ మన బాయ్స్ హై స్కూల్ విద్యార్థి కూడా మనకి వ్యవసాయ మంత్రిగా కూడా రోల్ ప్లే చేశాడు. అటువంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖ ఇటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి కోరుకుంటున్నాను సార్. మరి ఎప్పుడో పురాతనమైనటువంటి కాలాల్లో రాజులు పరిపాలించేటప్పుడు కొందరికి మాత్రమే విద్య దొరికేది. మనందరం కూడా విద్యను అభ్యసించాలంటే అప్పటి పరిస్థితుల్లో మనకు అవకాశాలు లేవు. అటువంటి రోజుల నుంచి ఈరోజు ఇక్కడ ఈ టిలిపాలెంలోన ఒక కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ బేస్ తోటి ఇంత పెద్ద క్విజ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నామంటే మన భారతదేశము, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్, దాంట్లో కూడా మన గూడూరు నియోజకవర్గము ఎంత ముందుకు వెళ్తున్నామో చూడండి. పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా నడవడానికి దోహదపడినటువంటి ప్రతి టీచర్కి, ప్రధానోపాధ్యాయులకి, అదేవిధంగా ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులు కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కటి ప్రోగ్రామ్. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడంతో గూడూరులోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సునీల్ కుమార్ను కలిసి ఘనంగా సన్మానించారు, శుభాకాంక్షలు తెలిపారు. Sir, okay. Thank you.
గ్యాప్ ఇచ్చుకోండి. ఎటు వచ్చండి కొంతమంది బ్రదర్ ఈ సైడ్ వచ్చి అన్నకట్ట ఓకే కిరణ్ చేసిన సహాయం గుర్తుంచుకోవాలి. అదంతా రా కల్ బాబు వస్తాను చూసాను పడిపోయింది ఒకటి పాత పడింది ఒకటి పాత ఓకే అనే అంటే లైన్లో ఉంటారు కదా 5 కోట్ల రా అయిపోయిన వాళ్ళు దిగండి. వాసన మీరు దిగండి. చెయ్యాలా వేసి ఓకేనా బాబురా బాబు నా చూడు. ఓకే అయిపోయిన వాళ్ళు వచ్చండి. అయిపోయిన వాళ్ళు రండి. ఓకే అందరూ పిల్లలు అటు ఇటు ఒకరు అటు ఇటు అన్న మీరు రండి అన్న మీరు అందరు పక్కన ఓకే సార్ థ్యాంక్ యూ పేపర్ రిపోర్ట్ ఓకే రండి అయిపోయిన వాళ్ళు వచ్చండి. అక్కడ సైడ్కి రండి సైడ్కి రండి. శివనా రండి అయిపోయిన వాళ్ళు రండి. సార్ ఓకే 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 సార్ అయిపోయిన వాళ్ళు వచ్చండి అన్న ఆ సైడ్ నిలబడిపోకండి. ఓకే సార్ ఓకే చిన్న చిన్న సైడ్ కూడా నిత్యం తీసుకుంటాను. ఎక్కడ ఎలక్షన్
నిలబడుకోండి అందరూ. ఎదురాలన్నా కొద్ది ముందుకు రా. ఒక్కరు వెనక్కి రండి. ఓకే సార్. ఓకే ఓకే వచ్చండి వచ్చండి, అయిపోయిన వాళ్ళు వచ్చేయండి. ఓకే ఓకే రండి రండి, అయిపోయిన వాళ్ళు ఇటు వచ్చండి. చూడు ఓకే సరేనా యాడ పిలుస్తాం సైడ్ రావా ఆయన కాదండి మేము తీసుకున్నాం. కమిషనర్ సార్ వచ్చండి, మీరు వచ్చండి సైడ్. ఐబ్రోలు వచ్చాను సార్ కొద్దిగా సైడ్ 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 ఓకే సార్. సైడ్ సైడ్ నాకు పని లేకుండా నువ్వు పని చేస్తావు. వచ్చి ఓకే సార్. సైడ్కి రండి, సైడ్కి రండి, సైడ్ 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 రండి. కాకా చెదిక చెదిక ఓకే. కోటయ్య గారు నమస్కారం. కానీ ఓకే ఒక్క నిమిషం లేదు. సార్ ఓకే సార్ ఓకే ఏమై ఏంటి
గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం నాయకులకు కార్యకర్తలకు ఎంతో సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఉన్నత పదవులు పొందాలని గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద నాయకులు కార్యకర్తలు భారీగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. బాణసంచా శబ్దాలతో పట్టణం మారుమోగిందని టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ, టీడీపీ పార్టీ ప్రతిష్టతకు సునీల్ కుమార్ నిరంతరం ఎంతో కష్టపడ్డారని, ఎమ్మెల్యేగా ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అభిమానాన్ని పొందారని అన్నారు. గూడూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే సునీల్ కుమార్ అలాగే బిల్లు చెంచురామయ్య, మట్టం శ్రావణి రెడ్డికి రాష్ట్ర కమిటీలో అవకాశం ఇవ్వడం పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని అనేదానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు, హరికుమార్, రహీం, పెంచలయ్య, మస్తాన్ నాయుడు, శివకుమార్, చంద్రమౌళి, సురేష్, సునీల్, శ్రీధర్, లీలావతి, కల్పన, సుబ్బమ్మ, ఓం ప్రకాష్, చరణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు నా మిత్రులు మన శాసనసభ్యులు వాసన్ సునీల్ కుమార్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను చంచురామయ్య అల్లుడు అంటారు, అల్లుడు చంచురామయ్య గారికి ఆర్గనైజర్ సెక్రటరీగాను, మన భట్టం శ్రావణ్ గారికి కార్యదర్శిగాను, అదేవిధంగా గతంలో కార్పొరేషన్ డైరెక్టర్గా మన సేంద్ర గారికి, మన నీలమ్మ గారికి కూడా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఊరికే రికమెండ్ చేస్తే పదవులు కష్టపడితే వస్తాయి. మన ఎమ్మెల్యే వాసన్ సునీల్ కుమార్ గారు 95లో తెలుగుదేశంలో చైర్మన్గా ఆయన ఎన్నికవడం జరిగింది. ఆ రోజు నుంచి 2013 దాకా పార్టీలో పనిచేశారు. ఆయన సతీమణి గారిని కౌన్సిల్లో కూడా గెలిపించి పార్టీకి సేవ చేశారు. కొన్ని సందర్భాల్లో 14లో టికెట్ ఆశించావు, రాలేకపోయింది, పార్టీలో మారాల్సి వచ్చింది. అయినా ఆయన మనసులో తెలుగుదేశమే పసుపురంగే. మళ్ళా పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఎంత ఉత్సాహంగా ఉంటాడో నాకు తెలుసు. ఎందువల్లంటే ఆయనతో కలిసి పనిచేశాను. ఈ 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లేకపోయినా సొంత డబ్బులతో ఆఫీస్ స్థాపించి మేము మమ్మల్ని అందరినీ దగ్గర పెట్టుకొని పార్టీకి ఎంతో కృషి చేసిన వ్యక్తి వాసన్ సునీల్ కుమార్. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ పదవి పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి, అదేవిధంగా లోకేష్ బాబు గారు గుర్తించి ఈరోజు పదవి. అదేవిధంగా ఈ పార్టీలో ఎంతమంది కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది. అందువల్ల మీరందరూ ఉత్సాహపడకుండా తెలుగుదేశాన్ని కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కమిటీ ప్రకటించిన శుభ సందర్భంగా మా గూడూరు నియోజకవర్గానికి మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు వాసన్ సునీల్ కుమార్ గారికి ఎంతో కీలకమైనటువంటి ప్రధాన కార్యదర్శి పదవిని మన నారా లోకేష్ బాబు గారు కావచ్చు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక కీలక బాధ్యతను అప్పగించారని చెప్పి కూడా చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పచ్చు. అదేవిధంగా ఎవరైతే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనలో కష్టపడి పనిచేసి ఒక నిజమైన కార్యకర్తగా నిరూపించుకున్నారో వాళ్ళని గుర్తించే విధంగా మా మిత్రుడు బిల్లు చంచురామయ్య గారిని కార్యదర్శిగా, అలాగే మహిళల్లో పట్టం శ్రావణి గారిని కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి, మన నారా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రీతం శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు
గత 5 ఏళ్లలో నిరంతరం ఏ ఒక్కరోజు కూడా ఆయన ఇంటి పట్టున ఉండకుండా ప్రజలతో మమేకమై ప్రజల యొక్క సాధక బాధకాలను గుర్తిస్తూ ప్రజలకు ఏం కావాలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా చేదోడు వాదోడు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి కష్టాన్ని గుర్తించి ఈరోజు గూడూరుకి 3 రాష్ట్ర పదవుల్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మిత్రులు మా ప్రీతమ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు నియోజకవర్గం నుండి రాష్ట్రంలో ఒకరిని ఎన్నుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. మన నాయకుడు మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ బాసి సునీల్ కుమార్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి రావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజలే నా మనుషులంటూ తిరుగుతూ కార్యక్రమాలన్నిటి కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుండి జరిపిస్తూ ప్రతి ఒక్కరికి సాధక బాధలన్నీ తీర్చుకుంటూ ఏ కార్యం అయినా సరే ముందుండి పోయేవాడు. ఆయన గమనించి రాష్ట్ర పార్టీ కూడా ఆయన పదవియడం కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకోవడం, అదేవిధంగా ముఖ్యమంత్రికి, అదేవిధంగా లోకేష్ బాబుకి, అదేవిధంగా మన నాయకుడు ఇక్కడ ప్రీతమ గంగాభద్ర గారు కూడా ఆయన కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఎందుకంటే ఆయన దగ్గరుండి ఇవన్నీ కూడా చేయడం కూడా అందరికీ ఆయన నియోజకవర్గం తరఫున ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మన మిత్రుడు దిల్లు చంద్రబాబు కూడా కార్యనిర్వాహక అధికారిగా ఇవ్వడం జరిగింది. అదే కదా స్త్రీల్లో మన శ్రావణమ్మ కూడా కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. 3 పదవులు రావడం చాలా మనకి గొప్ప. ఎందుకంటే మన నియోజకవర్గంలో గమనించారు, కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరఫున అందరూ కూడా చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి అందరూ తెలుపుకుంటూ తీసుకుంటాం. శుభదినం. మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో మన గుండెలో ఉన్నటువంటి మన సునీల్ అన్న రాష్ట్రపతి అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి రాష్ట్రానికి సునీల్ అన్న లాంటి పనిచేసే నాయకుడు అవసరం అని చెప్పి ఈరోజు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఈ 9 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ళు కానీ మరియు ఇప్పుడు ఈ 2 ఏళ్ళు కానీ నిత్యం ప్రజల్లో అంటే మాకు కూడా భయమే. ఒక్కరోజు వస్తే ఆయనతో పోవాలంటే ఈరోజు పొద్దు రాత్రి 11కి వస్తామో 12కి వస్తామో. ఆయనకు ఉన్నటువంటి ఓపిక, ఆ భగవంతుడు ఇచ్చేటువంటి ఓపికని నిజంగా ఆ ఓపికని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు కాబట్టి ఈయన కష్టాన్ని ఆయన తెలుసుకోగలిగాడు. అంటే మేము 1-2 రోజులు అయితే పోవాలంటేనే ఇబ్బంది పడతాం. ఈరోజు నిద్ర లేచి బయలుదేరిన కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన తింటాడో తినడో నిజంగా అటువంటి నాయకుడు గూడూరులో పుట్టడం మన అదృష్టం. ఆయనకి ఈరోజు రాష్ట్ర పదవి రావడం, ఆయనతో పాటు మా సీనియర్ కౌన్సిలర్ అయినటువంటి చెంచామణి గారికి, అదేవిధంగా మట్టం శ్రావణి గారికి రాష్ట్రంలో ఇటువంటి పదవులు ఇప్పించగలిగిన ఘనత మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారిని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఇటువంటి పదవులు మరెన్నో పొందాలని, ఆయనకి నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యం ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇటువంటి అవకాశాలు ఎన్నో రావాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన జాతీయ అధ్యక్షులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈరోజు మన గూడూరు నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బాసి సునీల్ కుమార్ గారికి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమిటీలో ఈరోజు అవకాశం దక్కడం అందరం కూడా చాలా సంతోషదాయకం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ టవర్ క్లాక్ సెంటర్ అందరూ వచ్చి బాణాసంచి పేల్చి అందరూ కూడా స్వీట్లు పంచుకోవడం. ఎందుకంటే ఈరోజు ఒక పండుగ వాతావరణం. పనిచేసే వాళ్ళకే పదవులు అనే నినాదంతో ఈరోజు ఎదురు లేసినప్పటి నుంచి అనునిత్యం ప్రజల్లో మమేకమై ఎప్పుడు చూసినా నా బడుగు బలిగిన వర్గాలకి నేను ఎప్పుడు అండగా ఉంటాను, ఎవరైనా సరే పేదవాళ్ళు నా దగ్గరకు వస్తే ప్రతి ఒక్క పని చేసి పెడతాను నినాదంతో ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపిస్తూ ఈరోజు అందరూ కూడా మహిళలందరం కూడా ఈరోజు ఇంత ధైర్యంగా హుందాగా వచ్చి ఈరోజు పార్టీకి పనిచేస్తున్నామంటే అది మన సునీల్ అని చెప్పి మరి ఎంతో గొప్పగా చెప్పుకోవాలా. ఈరోజు ఆయనకి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా సోదరుడు బిల్లు చెంచరామన్న గారికి కూడా ఈరోజు కార్యనిర్వహణ కార్యదర్శిగా రాష్ట్ర కమిటీలో లభించడం చాలా సంతోషదాయకం. అలాగే మా సోదరి మట్టం శ్రావణి రెడ్డి గారికి కూడా ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర కమిటీ మా గూడూరు నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఒకే విన్నపం, మాకు ఒకే కోరిక, మా రాష్ట్ర అధ్యక్షుల వారికి, జాతీయ అధ్యక్షుల వారికి, అలాగే మా లోకేష్ బాబు గారికి మా గూడూరు నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా ఒక ఆశ ఎప్పటి నుంచో మాకు అందరికీ ఉంది. మా గౌరవ శాసనసభ్యుల్ని మేము ఒక మంత్రిగా చూడాలనేది మా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కళ
అది మీరు నెరవేర్చాలని చెప్పి కూడా మేమందరం కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మేమందరం కూడా ఈరోజు మహిళలు అందరం కూడా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా పార్టీకి పనిచేస్తున్నామంటే దట్ ఈజ్ సునీల్ అన్న. ఎందుకంటే ఎక్కడ కూడా మహిళలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేసిన వాళ్ళకి పదవులు అన్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడున్నా సరే ఒక మంచి మనసుతో ఒక సోదరుడుగా మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించి ఈరోజు మేమందరం అన్నతో కలిసి పనిచేయడం మాకు చాలా సంతోషదాయకం. మేము ఇంకా కూడా ఎంతో సంతోషంగా అన్నకి ఈరోజు పదవి వచ్చిన దానికి ఇంకా మున్ముందు మంచి పదవులు రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే అన్న చేసే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావాలని, అన్న ప్రజలకు సేవ చేసే సంకల్పం ఎల్లప్పుడూ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న ఇలాంటి పదవులు ఎన్నో అవరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ఈరోజు గూడూరు ప్రజలందరికీ ఒక పండగ, ఒక ఆనందకరమైన రోజు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ. ఈ దేశంలోనే ఒక చరిత్ర గల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో చిన్న గ్రామ స్థాయి పోస్ట్ వచ్చినా కానీ అంత ఆనందపడతారు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ పద్ధతికి మారుపేరు గల పార్టీ ఏదైనా దేశంలో ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఇటువంటి పార్టీలో గూడూరు శాసనసభ్యులు ఒక ఎస్సీ నియోజకవర్గం చెందిన వ్యక్తికి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఇవ్వడం ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఎందుకంటే అటువంటి పార్టీలో వాళ్ళకి పదవితో పాటు స్వేచ్ఛనిస్తారు. వాళ్ళ పదవి దక్క పని ఏం చేయాలో వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే అవకాశం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ మా అన్న సునీల్ అన్నకి ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే ఈ గూడూరు ప్రజలు ఆయనకు అండగుంటారు కాబట్టి ఆ పార్టీ అన్నకి దండ ఇచ్చింది. పార్టీ ప్రజలు అందరూ అండగా ఉండాలా, మనం అందరూ ఏకంగా ఉండాలా. ఏకంగా ఉంటేనే విభేదాలు ఉంటే మనసులో పెట్టుకుందాం. సునీల్ అన్నకి అండగా ఉంటే అక్క కోరుకున్న జరుగుతుందని తెలియజేస్తూ సునీల్ అన్నకి హ్యాపీగా శుభాకాంక్షలు తెలుపుతూ గూడూరు ప్రజలందరూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం నుండి విద్యార్థులతో జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ పట్టణ ప్రావీణ్యంలో అధికారులు నిర్వహించారు. అనంతరం పలు అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. చేసే పనిపై మనసు పెట్టరా సోదరా, అగ్ని ప్రమాదం జరగకుండా చూడరా. ఆదమరచి నువ్వు ఉన్నావంటే చెల్లెలా, నిప్పు ఆట మొదలవుతుంది గమనించవా. అగ్ని ప్రమాదం మొదలైందని ఆందోళన చెందకురా, అగ్ని ప్రమాదం మొదలైందని ఆందోళన చెందకురా. 101కి ఫోను చెయ్యరా, నువ్వు జరగకుండా చూడరా. ఎండాకాలం, వానాకాలం, కష్టకాలం ఏదైనా విపత్తు జరిగిందా అని నువ్వు ఉక్కిరి బిక్కిరి అవ్వకురా. ఎండాకాలం, వానాకాలం, కష్టకాలం ఏదైనా విపత్తు జరిగిందా అని నువ్వు ఉక్కిరి బిక్కిరి అవ్వ. జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో గూడూరు నారాయణ జూనియర్ కాలేజీకి విద్యార్థులు డివిజన్ స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించారని గూడూరు నారాయణ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ జనార్దన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నారాయణ జూనియర్ కాలేజీలో పరీక్ష ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కాలేజీ ప్రిన్సిపాల్ జనార్దన్ మరియు అధ్యాపక బృందం అభినందించారు. ప్రిన్సిపాల్ జనార్దన్ మాట్లాడుతూ గూడూరు నారాయణ జూనియర్ కాలేజీలో జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విభాగాల్లో 1, 2, 3 ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం కాలేజీ ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని, మాకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు.
చెప్పారు సెకండ్ మార్క్స్ 465. కాలేజీ గూడూరు సార్, ఇవాళ మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫలితాలు రావడం జరిగింది. అందులో మాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 470కి 466 మార్క్స్తో గూడూరు డివిజన్ ఫస్ట్, నెల్లూరు డిస్టిక్లో సెకండ్ మార్కుతో పి సాయి యశస్విని మాకు ఫస్ట్ మార్క్ తేవడం జరిగింది గూడూరు డివిజన్లో. అదేవిధంగా బి అనిత 465, అదేవిధంగా ఎన్ శశాంక్ 465, తర్వాత పివి సాయి వెంకట ధీరజ్ 465, అదేవిధంగా బి భవ్య 465, తర్వాత అదేవిధంగా ఎస్ వెంకట పుష్పక్ చౌదరి 465. ఈ 5 స్టూడెంట్స్ 465 మార్క్స్తో మన గూడూరు డివిజన్లో సెకండ్, ఓవరాల్గా డిస్టిక్లో థర్డ్ ప్లేస్లో రావడం జరిగింది సార్. అదేవిధంగా బి సాందీప్య, అదేవిధంగా బి జ్యోత్స్నశ్రీ 464 మార్క్స్తో గూడూరు డివిజన్లో థర్డ్ మార్కు, ఓవరాల్గా డిస్టిక్లో 4th ప్లేస్లో రావడం జరిగింది సార్. ఇవి మా కాలేజీలో ఎంపీసీకి సంబంధించిన రిజల్ట్స్. అదేవిధంగా జూనియర్ ఇంటరు బైపీసీ ఫలితాలలో బైపీసీలో కూడా మాకు ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ 992తో టాప్ మార్క్ వచ్చింది, స్టేట్ ఫస్ట్. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సిహెచ్ సుస్మిత అనే పాప 455కి 448 మార్క్స్ తీసుకొచ్చి గూడూరు డివిజన్లో ఫస్ట్ మార్క్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దివ్య జ్ఞాన శ్రావణి అనే పాప 439 మార్క్స్ అవుట్ ఆఫ్ 455కి 439 మార్క్స్తో గూడూరు డివిజన్లోనే సెకండ్ మార్కు. అదేవిధంగా సార్ థర్డ్ మార్క్ సార్ అది. అదేవిధంగా రేష్మా భాను అనే పాప 445 మార్క్స్తో 455కి 445 మార్క్స్తో సెకండ్ ప్లేసు. దివ్య జ్ఞాన శ్రావణికి థర్డ్ ప్లేసు. గూడూరు డివిజన్లో బైపీసీ విభాగంలో కూడా 3 ప్లేసులు, ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్లో కూడా నారాయణ జూనియర్ కాలేజీ గూడూరు బ్రాంచ్కి రావడమే జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫలితాలు సార్, సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగానికి వస్తే సెకండ్ ఇయర్ ఎంపీసీలో మాకు కావ్యహరి అనే పాప, ఈ పాప జడ్పీ హై స్కూల్ 10th చదివిన వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఫ్యాషన్తో కార్పొరేట్లో చదివించి ఆ పాపకి 991 సార్. స్టేట్లో మన డిస్టిక్లో సెకండ్ మార్క్, ఇది 992 ఫస్ట్ మార్కు, గూడూరు డివిజన్లో ఫస్ట్ మార్క్ సార్. 991 గూడూరు డివిజన్లో ఫస్ట్ మార్కు, డిస్టిక్లో సెకండ్ మార్కు. అదేవిధంగా వై కీర్తిప్రియ 988 సార్, గూడూరు డివిజన్లో సెకండ్ మార్కు, అవుట్ ఆఫ్ 1000కి సార్ అవి. అదేవిధంగా వెంకట విష్ణు 987 మార్క్స్తో గూడూరు డివిజన్లో థర్డ్ ప్లేస్ రావడం జరిగింది. ఈ 3 కూడా 991, 988, 987 అంటే ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు. 3 ప్లేస్లో కూడా నారాయణ జూనియర్ కాలేజీగా వచ్చాయి గూడూరు డివిజన్లో, మరి ఏ కాలేజీలకి రాలేదు. అదేవిధంగా కూడా సెకండ్ ఇయర్ బైపీసీలో కూడా మాకు దేవహర్షిణి అనే పాప, బైపీసీలో జనరల్గా స్కోర్ చేయడం కష్టము. లాస్ట్ ఇయర్ ఇందాకే చెప్పాను 992 స్టేట్ ఫస్ట్ వచ్చిన మా బ్రాంచ్కి ఈ సంవత్సరం కూడా 989 మార్క్స్తో డిస్టిక్లో థర్డ్ ప్లేసు, గూడూరు డివిజన్లో ఫస్ట్ ప్లేసు దేవహర్షిణి అనే పాపకు రావడం జరిగింది బైపీసీ విభాగంలో. అదేవిధంగా దేవీప్రియ 984తో గూడూరు డివిజన్లో సెకండ్ ప్లేస్ సార్. అదేవిధంగా దీక్షిత 976తో గూడూరు డివిజన్లో థర్డ్ ప్లేస్. బైపీసీలో అయితే క్లీన్ స్వీప్, ఫస్ట్ ప్లేసు నారాయణ జూనియర్ కాలేజ్ గూడూరు క్యాంపస్దే, బైపీసీలో సెకండ్ ప్లేసు నారాయణ కాలేజీ గూడూరుదేను. అదేవిధంగా థర్డ్ ప్లేస్ కూడా బైపీసీలో నారాయణ కాలేజీ గూడూరుదేను.
ఈ విధంగా ప్రతి విభాగంలో గూడూరు డివిజన్లో ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు, అది జూనియర్ ఇంటర్ ఎంపీసీ అయినా, జూనియర్ ఇంటర్ బైపీసీ అయినా, అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఎంపీసీ అయినా, సీనియర్ ఇంటర్ బైపీసీ అయినా, మా గూడూరు నారాయణ కాలేజీ ఇంత ఘనవిజయానికి కారణమైన ముఖ్యంగా మా స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంత పిల్లల్ని ఇంత బాగా చదివించి వాళ్ళు బాగా క్లాసులు చెప్పి ఇంత మంచి రిజల్ట్స్ తీసుకొచ్చిన మా అధ్యాపక బృందానికి, అదేవిధంగా మా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయుల మిత్రులు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ టు సార్. ఇంటర్ ఫలితాల్లో బాలాజీ జూనియర్ కళాశాల విజయబేరి విద్యార్థులు అభినందించిన కళాశాల యాజమాన్యం. సమాచార ప్రతినిధి గూడూరు 2వ పట్టణంలోని బాలాజీ జూనియర్ కళాశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో విజయబేరి మోగించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 1000 మార్కులకు 987 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంక్ సాధించాడు. సీనియర్ బైపీసీలో బిందుప్రియ 901 మార్కులు సాధించింది. అలాగే సీనియర్ ఇంటర్ సిఈసీలో గౌతమి 816 మార్కులు సాధించి కాలేజీ టాపర్గా నిలిచింది. అలాగే జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో 470 మార్కులకు గాను షేక్ సుహానా 464, జి భవ్యశ్రీ 464, సిహెచ్ రచన 462, వి అనుశ్రీ 460 మార్కులు సాధించి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్ బైపీసీలో 455 మార్కులకు గాను 447 మార్కులతో అక్షర బాలోట్ టౌన్ టాపర్గా నిలిచింది. అలాగే 419 మార్కులతో షేక్ ఆయుషా, 397 మార్కులతో షేక్ అంషద్, ఫర్హీన్ వరుసగా ద్వితీయ, తృతీయ మార్కుల్లో స్థానం సంపాదించారు. అలాగే జూనియర్ ఇంటర్ సిఈసీ ఫలితాల్లో ఆర్ పవన్ కుమార్ 500 మార్కులకు గాను 485 మార్కులు సాధించి టౌన్ టాపర్గా నిలిచాడు. ఆర్ కుషాల్ 456 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. బుధవారం గూడూరు బాలాజీ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో అత్యధిక ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. ఇంతటి ఘన విజయానికి కృషి చేసిన అధ్యాపకులు, సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చెలికం శంకర్ రెడ్డి, కటికాల కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు శివ, శ్రీను, బీవీఆర్, కళ్యాణి, స్వరూప, దివ్య, భావన తదితరులు పాల్గొన్నారు. సార్ ఇట్లా చూడండి సార్, దివ్య సార్. మా ఒక నిమిషం. సార్ ఇట్లా చూడండి. చాలా మీకు చెప్తుంటాను కదా, నేను ఒక బ్యాచ్ని నమ్మాను, 20 మంది ఒక బ్యాచ్ని నమ్మాను, అద్భుతం చేసిపోయారు. నా పుట్టినరోజు నా జీవితంలో ఫస్ట్ టైం వాళ్ళే చేశారు. నా జీవితంలో, నా లైఫ్లో ఫస్ట్ టైం వాళ్ళే చేసిపోయారు. ఇదే కాలేజీలో ఎంసెట్ జరిపాను, చక్కగా చదివారు, నా పుట్టినరోజు చేసినారు, చక్కగా వెళ్ళిపోయారు. వాళ్ళు వేసిన పాట ఈరోజు మీరు అది నిలబడి ఉండడానికి కారణం. వాళ్ళ తరఫున వాళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఏనా కార్పొరేట్ వాళ్ళు మన గురించి ఆలోచించారు. కార్పొరేట్ కాదు, మన రెక్కల పైన రైట్ సార్. ప్రత్యేకంగా విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ రా తడుతున్నావా? రిపోర్ట్
రిజల్ట్కి వెయిట్ చేస్తున్న తరుణంలో ఈరోజు ఏప్రిల్ 15న మన ఏపీ బోర్డు ఇంటర్మీడియట్ రిజల్ట్ ప్రకటించింది. ఈ ప్రకటనలో శ్రీ బాలాజీ జూనియర్ కాలేజ్ విద్యార్థుల యొక్క ప్రపంచనం అనేది కొనసాగుతుంది. సెకండ్ ఇయర్ విభాగానికి వస్తేకే అనూహ్యంగా జునైద్ 987 మార్కులతో ఫస్ట్ ఇయర్ వచ్చి మంచి మార్కులు సాధించినందుకు మా జునైద్కి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. మమ్మల్ని నమ్మి కాలేజీ చేర్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మా జునైద్. అట్ ది సేమ్ టైం సెకండ్ ప్లేస్లో మాకు ఇద్దరు పిల్లలు బాలాజీ కాలేజీలో ఎంపీసీ విభాగంలో ఇద్దరు వచ్చారు. ఒకటి శివసాయి, రెండు మా స్వరూప. ఇద్దరు 985 మార్కులతో సెకండ్ ప్లేస్ వచ్చారు. తర్వాత మా పూర్ణిమా సాయి 983 మార్కులతో థర్డ్ ప్లేస్ వచ్చింది. హరిప్రసాద్ 980 మార్కులతో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. తర్వాత మోసీనా కుల్సం 978 మార్కులతో ఫిఫ్త్ ప్లేస్ లో. నిరంతరాయంగా మా మార్కులు ఎక్కడో ఒక మార్కు కాదు, మేము కంటిన్యూగా ఉంటాం. మా మార్కులు ఎలా ఉంటాయి, మేము పోటీ పడతాం ఒకరితో ఒకరం అని చెప్పి రిజల్ట్ మాకు చూపెట్టారు. అట్లనే సీనియర్ బైపీసీ 901 మార్కుతో మా బిందు సిఈసీకి వస్తే కవిత 837 అనుకుంటాను అమ్మాయి మార్కులు, మంచి మార్కులు తీసుకొచ్చి సెకండ్ ఇయర్ సిఈసీలో మాకు గౌతమి మంచి మార్కులు తీసుకొచ్చింది. అట్లానే అమ్మాయి ఫస్ట్ మీకు ఇక్కడ తెలియనోటి ఏంటంటే జునైద్ 987 మార్కులు అని మాత్రమే తెలుసు మీకు, అంతేనా? అయితే జునైద్ కూడా తెలిసి ఉండకపోవచ్చు, స్టేట్ 11th ర్యాంక్ అబ్బాయిది. ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్ టాపర్స్ ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? ఎంపీసీలో గట్టిగా చెప్పండి. లాస్ట్ ఇయర్ కాదు, ఇప్పుడు వచ్చిన మార్కులు మన దగ్గర కాదు, టోటల్. నేను ఎప్పుడు ఇది దగ్గరట్లేదు. 468 సరేనా? మనకి ఎన్ని మార్కులు వచ్చాయి? 464. సో కార్పొరేట్ కాలేజీలు 468 మార్కులు వస్తే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అంటే నంబర్ చెప్పి డబ్బులు కట్టించుకొని, సరేనా? మామూలుగా మాకు మొన్న చెప్పాం, ఒకటి కోళ్లను పెంచినట్టు పెంచి ఒక 3 నెలల తర్వాత కోసుకొని తినేసినట్లుగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకి స్వాగతం. గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కేరళ రాష్ట్ర నూతన సంవత్సరాల సందర్భంగా ప్రత్యేక పూజలు, పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం మరియు కేరళ రాష్ట్ర నూతన సంవత్సరాల సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి అభిషేకం, విశేష పూజలు, హోమం, పూర్ణాహుతి, విష్ణు పూజ, మంగళ వాయిద్యాలు, బాణాసంచ వెలుగులతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అయ్యప్ప స్వామివారి దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
వైరాధ్యం పారమేశ్వరం రాజ్య మహారాజ్యమాధిపత్యం భోగనాథాయ భోక్తాయ నివదకో శాస్త్రా దేన ఆవహాసం ధియా భూమా చరిస్తా యోని వదచ్చ విభస్వాహా బృహస్పతి గ్రహం భయ ధన్యవాదాం గోవిందం విస్మద చెప్పేది వినపడలే రెండు వెళ్తాను చంద్రానవత్సంతానుకూల్యతాం శుభఫలా సిద్ధిరస్తు పూర్ణాహుతి మణుబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శివపార్వతుల పారువేట కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శివపార్వతులను ఎద్దుల బండిపై అందంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పారువేటకు తీసుకువెళ్లారు. ఆలయ అర్చకులు సర్వేపల్లి ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మణుబోలు గ్రామానికి చెందిన పచ్చిపాల శ్రీనివాసుల రెడ్డి శ్రీకళ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పురుషోత్తమ భరతఖండే సకాబ్దమీరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అందరూ వచ్చి హారతిస్తున్నాయా वायु दिक्पागे वायु लोकपाल
మనుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కూడా చేపట్టారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా అక్కంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు దొడ్డగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థమైన భార్య సుగుణమ్మ, కుమారుడు దొడ్ల వెంకట కృష్ణారెడ్డి, మమతా దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. साईनाथावे परमाया मोहित जन मोचन जुनिहावे तत्कृपया सकलम भक्त कामयुदा ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణ సమీపంలోని చౌటపాలెం ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీల మెగా ఫైనల్స్. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను ఎంపిక. టవర్ క్లాక్ సెంటర్ వద్ద భారీగా బాణసంచా కాల్పులు, స్వీట్ల పంపిణీ సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం నుండి విద్యార్థులతో జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ. మణబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన శివపార్వతుల పారువేట కార్యక్రమం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.